రాష్ట్రం జరుగుతున్న ఎన్నో దుశ్చర్యలకి దురాక్రమణకి భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెగా డిఎస్ఏని ఆశలు కల్పించి అన్నది విద్యార్థులకి యువకులకి నిర్వహించారో గొప్పగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. ఇప్పుడే చెప్పాను గవర్నర్ గారికి. చెప్తే అన్నారు దగా ఇన్ తెలుగు దగా సార్ అని అంటే నువ్వు దగా ఇంగ్లీష్ లో వచ్చి ఇది ఫ్రాడ్ అన్నారు. కంప్లీట్లీ ఫ్రాడ్. అంటే ఎందుకు అన్నామంటే దగా డిఎస్సి అని ఎందుకు తప్పులు జరిగింది అన్నామంటే ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని అంటే నివృత్తి చేయాలి. అది ధర్మం, అది వాళ్ళ బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి? ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచిపడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిజిటల్ సెలక్షన్ కమిటీ అని జరుగుతున్న తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్ లోనో డిఈఓ ఆఫీస్ లోనో లేకపోతే సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలుచుండేవారు. ఎక్కడ ఉంది లిస్ట్? ఏమంటే వెబ్సైట్ లో పెట్టి ఎక్కడ ఉంది వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్ని సర్దుకొని అప్పుడు అది స్టేట్ లో వెబ్సైట్ లో పెట్టామంట, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు? అది చూసుకుంటారండి, మామూలు వెళ్తారు. అయితే డిఓ గారు లేకపోతే APC గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు. ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్ లో ఉంది. ఈ ముందు ఈ అడ్రస్ కాల్ తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్ని అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రూపాయలు ఏంటి? ఎందుకు ఇంత దాపరికం? అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభుత్వంలో పెద్దలు టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూశారు. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆరికి వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి.
నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పగడబందిగా చేసి ఏదైతే సెంటర్కి వచ్చి దగ్గర 2-3-4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా. వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే చర్చిస్తూ ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలికి వదిలేశారు. జరుగుతుంది, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పి ఇచ్చారు జీవోలు. ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉండేవి. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంత ముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి 52 కార్డులతో ఆడతారు కదా. 52 కార్డులు మనం కబుర్లో ప్యాకెట్ ఆడతాం. మన అది బ్రిడ్జ్ ఆట అంటే అది కూడా గేమ్ అని ఈ పిల్లలు చదువు చెప్పిన దాంట్లో భాగమని అన్నారు. మొన్న ఎప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రిడ్జికి స్పెల్లింగే తెలియదు చెప్తున్నా ఆయనకి. నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాని కదా ఎస్ నువ్వు చదువుకున్నావు ఎక్కువే నాకంట అనుకుంటున్నావు. ఎప్పుడు ఇచ్చింది ఇది? పాత గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జీవో? చూపెట్టి పాత గవర్నమెంట్ చేస్తే, పాత గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే చూపెట్టు.